కావాల్సింది మొట్టమొదటి కావాల్సింది
సిద్ధపడుతుంది. భూమి ఫలించాలంటే, పైరు రావాలంటే, పంట రావాలంటే భూమిని మనం ఏం చేయాలి? సిద్ధపరచాలి. మొట్టమొదటిగా చేయవలసినది భూమికి సిద్ధపడాలి. ఆ సిద్ధపడడం చాలా కష్టం. ఉదాహరణకి యాభై మంది వర్షంలో నీవు ఇశ్రాయేలు కడకు వెళ్ళి నేడును రేపును వారిని శుద్ధిపరచుము, వారు వారి దుస్తులను ఉతుకుకొనవలెను అని దేవుడు మోషే ప్రభువు ద్వారా ఇశ్రాయేలుకి తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుచుకుంటున్నారు? వారి యొక్క దేహాన్ని, వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క మనస్సుని, వారి యొక్క భర్తల్ని శుద్ధి చేసుకోవాలనుకున్నాడు. ఎందుకని అంటే సహోదరులారా, అప్పుడే దేవుడు మోషే ప్రభువుకి ఆ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన పై నుంచి కిందకు వెళ్ళి ఆ 10 ఆజ్ఞలు వారికి నిర్వహించాలి. లేదా ఆ యొక్క మాటలు, ఆ వాక్కులు వారు ఆలోచించాలి, వారు వినాలి. దేవుని మాట, దేవుని సందేశం, దేవుని మాట వారు వినాలి. వినాలి అంటే వారికి సిద్ధపాటు అవసరం. దేవుని మాటలు, దేవుని ఆత్మ దేవుడికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే వారికి సిద్ధపాటు కావాలి అని 50 రోజుల ద్వారా కేవలం దేహాన్ని మాత్రమే కాదు, మన మనస్సును, మన దేహాన్ని ఈ హృదయాన్ని కూడా సిద్ధపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇది కేవలం సామాన్యులకు మాత్రమే కాదు, చివరికి యాజకులు కూడా దేవుడు నిర్వహిస్తున్నాడు. మొదటి అధ్యాయంలోనే 22వ వచనంలో ఏమంటున్నారు? 52 లక్షలు యాజకులు సైతము శుద్ధి చేసుకున్నవారు అగ్ని దానితో 50 వారి మీద వీరు శుద్ధి పనులు అనేది ఈ శుద్ధి అనేది కేవలము సామాన్య విశ్వాసులకు మాత్రమే కాదు, యాజకులు కూడా, గురువులు కూడా, వనవాసులు కూడా వారి హృదయాన్ని, వారి జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రతి నెల గురువులకి లేదా అమ్మగారికి రెగ్యులేషన్ మన వేదాంతంలో ఒక నెల అందరూ కూడా కృషి అవుతుంటారు. మరొక నెల మన నేరులో పోయిన నెలలో వేదాంతం ఈ నెల నెలలలో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికి బాబుగా శుద్ధి చేసుకున్నారు. యాజకులు అందరూ కూడా బలహీనతని, అందరూ కూడా పాపాలు చేసుకుంటున్నారు, పొరపాటులైనవి ఒకరి చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు అమాన్యులకి అదేవిధంగా అందరూ కూడా విజయపరిచేది ఏంటంటే సిద్ధపరచబడింది. ఏ విధంగా అయితే మన హృదయంలో ఉన్నటువంటి అక్షత చదాలు ఉన్నదో దాన్ని శుభ్రపరచుకోవాలి. అదే కాదు సహోదరులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 27వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి లేఖ ఆత్మ పరిశీలన కావాలని సిద్ధపాటు లేకుండా ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించకూడదు. ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది?
ఏం చదువుతారు తీసుకుని రావాలని వాక్యంలో ఆలోచిస్తున్నాం. మొదటి పరిచయంలో కాబట్టి అదే పని సిద్ధపాటు లేకుండా యోగ్యత లేకుండా ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడి మాట పక్కన పెట్టేసి ఎవరైనా సిద్ధపాటు లేకుండా శరీరాన్ని స్వీకరించినట్లయితే అలాగే దేవుడి కీర్తించుకుని ఉండాలని సిద్ధపాటు అనేది సిద్ధపడినటువంటి ఈ హృదయంలోకి వాక్కునటువంటి వాక్కు కనుక పడితే ఆ వాక్కు తప్పకుండా ఫలిస్తుంది. దేవుడికి దేవుడి వాక్కుకి దేవుడి సందేశానికి లోపల రాసిన లేక 12వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయన సమర్పించుకోవడని దేవుని కనికరముల బట్టి మీకు ప్రతిమానుకుంటున్నాను. సమర్పించుకున్న ఏ విధంగా ఈ హృదయాన్ని ఈ జీవితాన్ని ఒక సజీవ యాగంగా ఒక బలిగా దేవుడికి సమర్పించినట్టు ఈ హృదయాన్ని దేవుడు వసించే స్థలం ఏంటంటే మన హృదయాన్ని. ఈ హృదయాన్ని దేవుడికి మనం సమర్పించుకోవాలి. ఉదాహరణకి 1 ప్రభు దాసుకున్న ఈ మానసుకున్న ఈ వాక్కుకున్న మర్యాద దేవుడికి వాక్కు దేవుడికి మాటకి లోపలికి సమర్పించుకుంది. కాబట్టి మర్యాద జీవితం అది ఎదురు స్త్రీలందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే తల్లిదండ్రులు మాత్రమే సాక్షిగా గౌరవిస్తారు. కారణం తల్లిదండ్రి దేవుని వాక్కు విని అనుసరిస్తూ ఆ వాక్కు లోపలికి సమర్పించారు. ఏమంటే ఈ దాసు సాధగా కాబట్టి ఆ మాట ప్రకారంగా నడుచుకుంటే మన జీవితాలను వాళ్ళు ఆయన ఒక విషయాన్ని పరిశీలించని జీవితము పరిశీలించని జీవితం నీవు జీవించాలంటే నీవు బ్రతకాలంటే ఏం చేయాలి? పరిశీలించని జీవితం జీవించడానికి ఏం చేయాలి?
పరిశీలించండి విన్నాం ఏమన్నారు పరిశీలన పరిశీలించుకోవాలి మన జీవితాలను ఆత్మ పరిశీలన చేయాలి కేవలం ఆయన దేవుని వాక్యం లేక 13వ అధ్యాయం 5వ వచనం మీరు ఆత్మ పరిశీలన చేస్తున్నప్పుడు పరిశీలన పదమే ఆత్మ పరిశీలన చేసుకుంటారు అంటే హృదయ పరిశీలన ఈ హృదయంలో ఈ ఆత్మలో ఈ మనసులో ఈ జీవితంలో ఈ కుటుంబంలో మీలో ఉన్నటువంటి ఆ చెడు పరిశీలన గమనించండి మంచి చెడు అయితే దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి